ఈరోజు మరో అంశం, ఈరోజు నా ఇంకో డిమాండ్ ఏంటంటే ఈ 632 మందిని తీసేయాలి, ఇమీడియట్గా వాళ్ళని తీసేసిన వాళ్ళు ఇమీడియట్గా తీసుకోవాలి, టర్మినేషన్ ఎత్తేయాలి, అక్కడ సెక్రటరీలో తీసేసిన ఐటీ ఎంప్లాయీని కూడా వెంటనే తీసుకోవాలి అనేది మా డిమాండ్. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన సమాన పని సమాన వేతనం, సమాన పని సమాన వేతనం అనేది ఏదైతే జడ్జిమెంట్ ఉందో ఆ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయాలనేది నా ఇంకో సూచన. ఇక ఇంకోటి మూడో అంశం ఏంటంటే ఈరోజు రిటైర్డ్ అయిన ఉద్యోగుల పెండింగ్ బిల్లులు ఏకకాలంలో చెల్లించాలి. నేను నీతోని దోస్తానా చేస్తాను, నీతో నేను వడ్డీకేమి ఇయ్యలే, ఈరోజు నీ దగ్గర నా దగ్గర ప్రతి నెల జీతంలా ఇంత కట్ చేసుకో అని చెప్పిన, లీవులు కూడా నేను దాచిపెట్టుకొని నేను అమ్ముకున్నా, ప్రతిది అమ్ముకున్నా. ఎందుకు రిటైర్డ్ అయినప్పుడు నాకు ఒకసారి కుప్పు వస్తే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఉన్నారు, ఈ రెండింటికి నాకు పనికి వస్తుంది అని దాచుకుంటే ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎత్తుకపోయి వాడుకున్నారు. దేనికోసం వాడుకున్నారు? సరే ఒక గుడి కోసం వాడుకుంటో, కళాశాల కోసం వాడినరో, లేకుంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ కోసం వాడితే బాగా బ్యూటీ కాంటెస్ట్లాగా వాడినరు అబ్బా. బ్యూటీ కాంటెస్ట్ అంటే తెలుసా? బట్టలు కూడా తీసుకొని తిరగనీకి వాళ్ళ కోసం ఆ షో కోసం వాడినరు రిటైర్డ్ల పైసలు. అక్కడ వాళ్ళకి గాలింది, యూనియన్లో పోయి అడిగినరు, మేము కూడా పోయినా షో బాగుండే అని చెప్పినారు యూనియన్లు, మేము కూడా షోకు పోయినా చాలా బాగుండే అని అన్నారు. వీళ్ళకి ఇంకా కాలేంది, మా సొంతం కలిసిండ్రు. ఈరోజు మేము ధర్నా చౌక్కి వెళ్ళి జంతర్ మంతర్ దాకా పోయినాము. చచ్చిపోయిన వాళ్ళను మొత్తం ఈరోజు ఎంతమందిని పెట్టామంటే 100 మంది ఫోటోలు జంతర్ మంతర్ కాడ వచ్చేటోళ్ళం పోయేటోళ్ళు అందరికీ చూపించినాం. ఆడ పోలీసు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. పాపం మేము అక్కడికి పోతే సార్ మా దగ్గర మాధవని ఎస్ఐ గారు కూడా ఉండే, ఈయననే పోయి మాట్లాడేది ఆడ డిపార్ట్మెంట్లతో, సార్ మా దగ్గర 50 మంది పోలీసులు చచ్చిపోయిన సార్ రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇప్పటిదాకా పైసలు లేవు సార్ అని నేను ఈయన ఐడి కార్డు చూపించి చెప్పిస్తామని పోనిస్తారుగా. అట్లా కోర్టుకు పోలేదంటే కోర్టుకు పోయినాం సార్ అన్నారు. అంతే కదా అడిగింది, కోర్టుకు పోయినామని అడిగిండ్రు. జడ్జిమెంట్ మాకే ఫేవర్గా వచ్చింది అన్నాడు, అయినా కానీ వాళ్ళు అక్కడ ఇంటలేరు అన్నారు. కంటెంప్ట్ వేయపోయింది అన్నాడు, కంటెంప్ట్కి వేసినాం అయినా కానీ ఇంటలేరు అన్నాడు. ఎన్ని కంటెంప్ట్లు వేసినా 8 కంటెంప్ట్లు వేసారు. 8 కంటెంప్ట్ కోర్టు చెప్పినా కానీ వీళ్ళ పైసలు ఇవ్వాలి. ప్రతి శుక్రవారం కంటెంప్ట్ ఇవ్వాలి. ఎంత శుక్రవారం కదా, ఇవాళ హైకోర్టులో దాదాపు 170 కేసులు వస్తాయి. నేను ఇప్పుడు మీకు లిస్ట్ తీసిస్తా. 170కి వెళ్ళి 200 రిటైర్డ్ ఎంప్లాయీస్ కంటెంప్ట్ కేసు వస్తాయి. అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రిటైర్మెంట్ బెనిఫిట్సే కాదు, ప్రభుత్వ ఉద్యోగి జీతం డైవర్ట్ అయినా, పెన్షన్ డైవర్ట్ అయినా, ఈరోజు వాళ్ళ టీఏ డైవర్ట్ అయినా, ఇవన్నీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ వస్తాయి. ఇవి డైవర్ట్ చేస్తే జైలుకు పోవాలి. అంటే జైలుకి ఎవరెవరు పోవాలి? నేను కాదు పోవాల్సింది, రేవంత్ రెడ్డి పోవాలి, ఉప ముఖ్యమంత్రి పోవాలి, ఫైనాన్స్ సెక్రటరీ పోవాలి. ఎవరెవరైతే పైసలు డైవర్ట్ చేసిన వాళ్ళందరూ జైలుకు పోవాలి. కానీ వాళ్ళని పోతలేరు, ఇవి అడిగేటోళ్ళని పట్టుకుంటారంట. ఇవి అడిగేటోళ్ళను ఈ రోజు మాట్లాడేటోళ్ళని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం ఎవరైనా నిన్నాడు? ఏ యూనియన్ లీడర్ అన్నా ఆ పదము లోపల నేను ఈ ఉద్యోగ నియామకాల జరిగే రాజ్యాంగం దాని పుస్తకాలని చదివి ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం నేను బయటికి తీసినాను. నేను దాన్ని ఇవాళ దాకా ఏ యూనియన్ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ యూనియన్ కూడా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏందో ఎవరు చెప్పలే. ఈరోజు అదే నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది, ఏ పైసలు ఎంతెంత డైవర్ట్ చేసారో, దేనికి ఎంత ఇచ్చిందని. 2024-25కు అత్యధికంగా అంటే 3 సంవత్సరాలు వయోపరిమితి పెంచింది కాబట్టి దాదాపు ఆ సంవత్సరము 4,000 మంది రిటైర్డ్ అయితే 16,000 కోట్లు రిలీజ్ అయినాయి. 16,000 కోట్లు మేము రిలీజ్ చేసినామని చెప్పేసి కాకు నివేదిక ఇచ్చింది ప్రభుత్వం. కానీ జరిగింది అంటే 16,000 డైవర్ట్ చేసి పడేసింది, ఎవరికి ఒక రూపాయి అయ్యలే. 16,000 డైవర్ట్ అయిపోయినాయి. మేము అది అడిగినాం. ఆఖరి అంశం, నేటి బాలలే రేపటి పౌరులు. ఇది పైన ఫీజు రియంబర్స్మెంట్. నేటి బాలలే రేపటి పౌరులు అర్థమైందా? ఇవాళ పిల్లలు 14 లక్షల మంది బహుజనులు. ఇవాళ బీసీలకు ఒక పార్టీ పెడతారు, మైనార్టీలకు ఒక పార్టీ ఉంటుంది, ఎస్సీలకు ఒక పార్టీ ఉంటుంది, అన్ని పార్టీలు ఉంటాయి కదా. అన్నిటి కూడా ఏది విద్యతోనే ఈరోజు ఏదైనా అభివృద్ధి సాధ్యం. అసొంటిది 14 లక్షల మంది గ్రాడ్యుయేట్ అయిపోతారు. గ్రాడ్యుయేట్స్కి ఎవరికి కూడా డిగ్రీలు వాళ్ళ చేతికి రావు. ఎందుకు రావు? ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కట్టక 14 లక్షల మంది డిగ్రీలు కంప్లీట్ చేసి సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇస్తలేవు ఈరోజు. అర్థమైందా? ఇయ్యక వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుండ్రు. ఇటు ఇండ్లల్లో తిట్ల పడుతుండ్రు, రోడ్ల మీద పోతే ఇక్కడ పని చేయలేరు. కనీసం ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన మన దగ్గర సర్టిఫికెట్లు తాకట్టు పెట్టాలి. కాబట్టి వాళ్ళు కూడా ఇస్తలేరు. ప్రభుత్వ ఖాళీల పైన నువ్వు నోటీసులు ఇస్తే అవి కూడా ఇవ్వలేరు. మొన్న బ్రదర్ మీరు సాక్ష్యం, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఫీజు రియంబర్స్మెంట్ మీద డాక్యుమెంట్ ఇచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీడియా పాయింట్ కాడ ప్రెస్ మీట్ పెట్టొద్దు అంటాడు. ఈ భారతదేశంలో రైట్ టు స్పీచ్ లేదంటాడు. ఢిల్లీలో మళ్ళీ రైట్ టు స్పీచ్ కావాలి రేవంత్ రెడ్డికి. ఏడా ఢిల్లీలో రాహుల్ గాంధీకి ఢిల్లీలో రైట్ టు స్పీచ్ కావాలి. ఇక్కడ మాత్రం నేను మీడియా పాయింట్ కాడ మాట్లాడితే మీడియా కాడ పర్మిషన్ కావాలంట.
మీడియా పైన కూడా మాట్లాడడానికి పోలీస్ పర్మిషన్ ఎక్కడిది? మాట్లాడుతుంటే ఒకటే నిమిషంలో నన్ను గద్దెను ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయాను. నేను ఏం మాట్లాడినా ఈ 14 లక్షల మంది పిల్లల భవిష్యత్ గురించి మాట్లాడాను. మరి ఇలా ప్రతిపక్షాలు లేవా? ఎవరు లేరు, అందరూ ఉన్నారు. మరి ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఈ పైసలన్నీ ఎవరికి డైవర్ట్ అయితే, ఒక మేఘాకు డైవర్ట్ అవుతాయి, ఒక రాఘవ డైరెక్ట్ అవుతాయి, లేకుంటే ఒక ఇది రిత్విక్ కన్స్ట్రక్షన్ సీఎం రమేష్ది ఆయనకు డైవర్ట్ అయితే ఏంటంటే అక్కడికి అన్ని పార్టీలకు తలా పావుల పోతాయి. కాబట్టి ఇవి ఎవ్వడు ఏం మాట్లాడతారు, ఫోటోలు పెడతారు. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ వస్తే రాకుండా మనకేంది, మనకి ఇవి రావాలే కదా. రేవంత్ రెడ్డి ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాస్తున్నా పని లేదు, ఆయన ఏం మాట్లాడినా పని లేదు. నాకు కావాల్సింది, నాకు రావాల్సిన హక్కులు నాకు రావాలి. దాని గురించి ఈరోజు ఏ ప్రతిపక్షం డబ్బుల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి వచ్చే బకాయిల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి ఇవ్వాల్సిన జీతాల గురించి ఎవరు మాట్లాడు, వీళ్ళకి రావాల్సిన హక్కుల గురించి ఎవరు మాట్లాడు. వీళ్ళకి ఈరోజు 22 మంది చచ్చిపోతే, నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ 22 మంది చచ్చిపోతే దేశం మళ్ళా కల్లోలం అయిపోయింది. ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు 100 మంది చచ్చిపోతే ఎవడెందుకు మాట్లాడతలేరు అబ్బా? ఎవడెందుకు దీక్ష చేస్తే వాళ్ళు మనుషులు కాదా అబ్బా? వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు మనుషులు కాదా? 60 ఏళ్ళు దాటిన వాళ్ళు మనుషులు కాదా? లెక్క లేదా? ఈరోజు వాళ్ళంటే ముసలైన తల్లిదండ్రులు చాలా మంది పిల్లలకు లెక్క ఉండదు. 60 ఏళ్ళు దాటినంటే ఈ ప్రభుత్వానికి లెక్క ఉండాలి కదా. 40 సంవత్సరాలు మాకు సేవ చేసిండు, మేము వాళ్ళని కాపాడుకునే బాధ్యత మా పైన. 100 మంది 22 మంది చచ్చిపోతే దేశం అల్లకల్లోలం అయిపోయి ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసే కాడికి వచ్చింది. ఈరోజు 100 మంది రిటైర్డ్ ఉద్యోగాలు చచ్చిపోతే నేను మాట్లాడద్దా? ఈరోజు నేను మాట్లాడద్దా? ఈ దేశ పౌరునిగా యాజ్ ఎ కామన్ మ్యాన్ నేను మాట్లాడద్దా? దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడితే కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు 100 మంది చచ్చిపోతే రాష్ట్రం కొట్టిపోయిందాపా? చిన్న ఇష్యూ ఇది, ఎందుకు చర్చ లేదు? నేను ప్రతిదీ ఫోటో, అదే నేను జంతర్ మంతర్ల ఫోటోలు పెడితే అందరు చూసినారు. 12,534 మంది సుప్రీంకోర్టులోనే పిటిషన్లు వేయించిన, ఈసారి కూడా వేసిండు. వీళ్ళందరికీ అక్కడికే లెటర్లు వచ్చినాయి, ఈసారి పైసలు వెంటనే ఇచ్చేయమని రాష్ట్రపతి గారు ఉత్తరం రాసిండు. ఎవరికి రాసిండ్రు? ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారికి రాసిండ్రు. ఇది కమిటెడ్ ఎక్స్పెండిచర్, వాళ్ళ పైసలు వాళ్ళకి ఈమంటే ఆయన ఉత్తరం మళ్ళీ రిప్లై ఇచ్చిండు, మేము 100 రోజులలో వాళ్ళ పైసలు ఇస్తామని. 6,000 కోట్ల నేను 100 రోజులలో వాళ్ళ పైసలు అన్నీ ఇస్తామని చెప్పారు. వీళ్ళకి కూడా అందరికి పైసలు ఇస్తామని చెప్పి అందరికి లెటర్లు వచ్చింది. అందులో మళ్ళీ 100 కోట్లు ఏది కమిటేషన్ ఇస్తుండ్రు, ఇంత పెద్ద కుట్ర. కమిటేషన్ అంటే ఏం తెలుసా? ఇవాళ నాకు 100 రూపాయలు నాకు వస్తాయి, ఇవాళ ఒకరోజు హ్యాపీ, రేపంచలే 40% వడ్డీతో సహా జీతంకి కట్ చేసుకుంటారు. నిన్న వేసింది నిన్న రాత్రి. ఇలా మన చలో సెక్రటరియట్ అంటే రాత్రి పైసలు పడ్డాయి వీళ్ళందరికీ, ఈయనకు కూడా పడ్డాయి. ఇక రేపంచలు పెన్షన్ వడ్డీతో సహా 40% పైసలు రేపంచలు కట్ చేసుకుంటారు. 40% పెన్షన్ వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇంకోటి, ఇప్పుడు నీ పెన్షన్లకి 1.5% కట్ అవుతుంది కదా. దేనికోసం కట్ అవుతుంది? హెల్త్ కోసం కట్ అవుతుంది. నిన్న ఒక వరంగల్కి వెళ్ళి ఒక ఎస్ఐ ఫోన్ చేసిండు, సార్ నాకు దవాఖానకు వస్తుంది. రాకు సార్, మేము ఆరోగ్య భద్రత మేము కన్వర్ట్ చేసుకున్నాం. నీకు ఆరోగ్య భద్రత లేదు, హెల్త్ స్కీమ్ లేదు, ఏం లేదు. నువ్వు దవాఖాన రాకు, నువ్వు బిల్లుని ముద్ర కొట్టిస్తా, ముద్ర రికార్డింగ్ ఉన్నాయి కదా, ముద్ర కొట్టిస్తా, ఆ బిల్లుని తీసుకుపోయి అక్కడ ఇయ్యగానే నీ పైసలు సార్ ఇస్తలేరు సార్, నా పాత బకాయిలు ఏమి ఇస్తలేదు, మరి మీకు ఇవ్వకుండా నాకు ఇస్తారా, నేను వైద్యం చేయను బాగా జాప్తా చెప్పాడు. బాగా జాప్తా మన శ్రీధర్ గారికి, శ్రీధర్ అన్నారు బాగా హెల్త్ కార్డు పని చేస్తలేదబ్బా. హెల్త్ కార్డులు పేక ముక్కలు కూడా పనికిరా, పేకాడ ముక్కలు పనికి వస్తాయి ఆడుకోనికి. హెల్త్ కార్డులు పేకాడ ముక్కలు కూడా పనికిరా, ఎందుకంటే దాని మీద రాణి జానీ జాకీ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లేవంట బొమ్మలు. ఒక దిక్కు అవి, ఒక దిక్కు హెల్త్ కార్డు పెడితే బాగుండు. ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ ఆడుకుందరు కూర్చొని. లాంచింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అటర్ ఫ్లాప్ సినిమాకి కూడా బాగుంటుంది, అర్థమైందా? అటర్ ఫ్లాప్ సినిమాలకు కూడా లాంచింగ్ ఫుల్గా ఉంటుంది, కానీ థియేటర్లో పోతే జనాలు ఉంటాయి. ఓటీటీలో కూడా రిలీజ్ కాదు అది, అర్థమైందా? ఓటీటీలో కూడా రిలీజ్ కాని సినిమా ఈ ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు ఓటీటీలో కూడా పనికిరాని అసలు సినిమా. ఇప్పుడు ఈ సమస్యల పైన మనం మాట్లాడుతున్నాం అబ్బా. ఇవి ఏవైనా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయా? అర్థమైందా? ఈరోజు ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఎవరన్నా పట్టుకోనికి ఎవరికి వచ్చేదంటే కొంతమంది కరడుగట్టిన నేరస్తులు, దొంగలను, 420లను, చిట్ ఫండ్లు ఎగ్గొట్టిపోయిన వాళ్ళను, మోసగాళ్లను, అర్థమైందా, టెర్రరిస్టులను, రేపిస్టులను వాళ్ళని పట్టుకొని పోలీసులు ఎవ్వరు దొరుకుతుంటే కలర్ డ్రెస్లలో పోలీసులు పట్టుకొని పోయేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సేమ్ ఢిల్లీలో అమిత్ షా గారు ఏ విధంగా డ్రస్సులు లేకుండా ఎవరో తెలియకుండా పోలీసులు ఎట్లా పంపిండ్రో ఇవాళ పొద్దుగాలకే నాగా ఆ విధంగా పంపిండ్రు. దయచేసి ఎవరు ఏమైనా ఉన్నది చెప్తాను, అర్థమైందా? నేను ఏదని పంపిండ్రు, నేను ఎవరి హక్కులు భంగం చేసినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, నేను ఎవరన్నా రిటైర్డ్ అయిన ఎంప్లాయీ దగ్గర ఎవరన్నా ₹1 కమిషన్ తీసుకున్నా సార్, ఎవరి దగ్గర ఒక్కని దగ్గర ఛాయ్ కూడా నేను తాగలే, అర్థమైందా? ఒకళ్ళు ఛాయ్ కూడా తాగలే. నా కిరాయి నేను పెట్టుకున్నా, ఒక్కరి దగ్గర కూడా నేను దాదాపు ఇవాళకి నేను ప్రతి ఒక్కరికి మినిమం 25-30 లక్షలు ఇప్పించిన, ఒక్కరి దగ్గర నేను ఛాయ్ తాగలే. ఒక్క ఫోన్ కాల్. మరి నేను ఎక్కడ తప్పు చేసిన ఈరోజు?
ఇవాళ నడుస్తుంది బ్లాక్ మెయిలర్ల జమానా, దందాల జమానా నడుస్తుంది. అయినా కానీ మేము సిన్సియర్గా ఉండి వాళ్ళ కోసం మేము ఉద్యమాలు చేస్తూ మేము కొట్లాడుతూ ఉంటే ప్రభుత్వం ఈ విధంగా అమర్యాదగా వ్యవహరించడం అనేది పద్ధతి కాదు. ఇది ఢిల్లీ పోలీసులు ఉద్యమకారులతో ఎట్లా చూసిండ్రు, అమిత్ షా ఎట్లా వ్యవహరించిండ్రు, రేవంత్ రెడ్డి కూడా అట్నే వ్యవహరిస్తారు. డౌటే లేదబ్బా. ఈరోజు నేను చెప్తున్నా, బాజాప్తా బ్రదర్, డే టైంలో రండి, యూనిఫామ్లో రండి, నేను ఉద్యమకారు రండి, పొన్ను తీసుకుపోండి. ఇవాళ బ్రదర్ నేను సెక్రటరీ పోదాం అనుకున్నా, 101% నేను పోతలేను బయటికి. నేను గేట్ దాటిపోతే, ఎందుకంటే కలర్ డ్రెస్ వచ్చిన వాళ్ళ కథ తెలియదు, నీకు కొడతారు వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్తా కోట్ల. అర్థమైందా? కలర్లో కొట్టి మేము కాదని చెప్తారబ్బా, వాళ్ళు మా వాళ్ళు కాదంటారు. అసొంటోళ్ళు ఉన్నారు మన వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు. అర్థమైందా? దీని వెనక ఏ ఆఫీసర్ ఏం పని చేస్తున్నా నాకు అంత పేర్లతో సహా తెలుసు. అర్థమైందా? కానీ ఈరోజు వాళ్ళు అంటే ముఖ్యమంత్రి దగ్గర మంచోడు అనిపించుకోనికి నేనేమన్నారు, ముఖ్యమంత్రి డిగ్రీలు 14 లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళంట అన్ఎంప్లాయ్ క్రిమినల్స్ అంట. పాపం రేవంత్ రెడ్డి గారు మర్చిపోయినట్టు గజనీ అయినట్టు, నీ పేరు మీద 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి సార్, ఆన్ రికార్డు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, అందులో 420 కేసులు 4 ఉన్నాయి, 420 కేసులు 4 ఉన్నాయి. 14 లక్షల మంది వాళ్ళకు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ కట్టవు. గత 7 సంవత్సరాలకి వెళ్ళి గత ప్రభుత్వం కట్టది, ఈ ప్రభుత్వం కట్టది. వాళ్ళందరూ ఈరోజు ఖాళీగా రోడ్ల మీద ఎవరు చేయబడి తిరుగుతున్నారు? నువ్వు చేయబడి తిరుగుతున్నావు. నువ్వు అవి ఇప్పించేసేయి ఏదో ఒక. నాకు అప్పుడు వాళ్ళు చేయకుండా అప్పుడు వాళ్ళ నేరాల ఘోరాలు బాగుపడితే అన్ఎంప్లాయ్ క్రిమినల్స్ అంటే అప్పుడు అనాలేను. ఇప్పుడు నువ్వు ఎట్లా వాళ్ళ క్రిమినల్స్ అంటావు? క్రిమినల్ నువ్వు పెట్టుకొని, బ్లాక్ మెయిలర్ నువ్వు పెట్టుకొని. అర్థమైందా బ్రదర్? ఎవరైనా వస్తే నేను చాలా మరి నువ్వు గూగుల్లో ఓపెన్ చేయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయకపోతే పోలీసులతో ఏ భాష మాట్లాడిండు? నేను ఆ భాష ఏమైనా మాట్లాడినా? ఏ భాష మాట్లాడిండు? నేను ఎవరికన్నా రెడ్ హ్యాండ్ పైసలు తీసుకుపోయి లంచం ఇస్తుంటే నేను ఏసీబీలో దొరికి పోలీసులతో తన్నులు తినుకుంటే బయట పోయినా? నేను పోయినా? ఎవరికన్నా ఒక ఎమ్మెల్యేకు కట్టలతో పైసలు ఇచ్చి ఆ కట్టలు నేను లెక్క పెట్టుకుంటా, ఇగో ఇన్ని కట్టలు అని చెప్పి వాళ్ళ కట్టలతో సంచులతో నేను ఎక్కడ దొరికినా? నేను ఇలా ఎవరైతే ఆ రోజు ఏసీబీ కానిస్టేబుల్ ఎస్ఐలను సీఎలను ఏమనలే, కానిస్టేబుల్ అయితే పట్టుకొని కలర్ డ్రెస్లో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. ఎవరినైతే కొట్టిండో వాళ్ళందరినీ ట్రేస్ చేసి లూప్ లైన్లలో పడేసిండ్రు. కొట్టిండ్రు ఆ రోజు. పాపం రేవంత్ రెడ్డి అప్పుడు సీఎం కాదు కదా, మెడల మీద పటా బీకిండ్రట. ఆ కొట్టిన మరి దొంగను కొట్టారు అబ్బా, నాసోను కొడితే బాగుంది కానీ దొంగను కొడతారు కదా, అట్లా మెడలుగా కొట్టిండ్రట. నన్ను ఎవడెవడు కొట్టిండ్రు అని అప్పుడు వీడియోలు అన్నీ తీసి దొరకబట్టి ఒక ఆదిలాబాద్కు ఒక హోంమంత్రి అందుకనే పెట్టుకున్నాడు. హోంమంత్రిని పాపం కొట్టద్దు కదా. 101%. కాబట్టి ఈరోజు మనము ఆ విధంగా వ్యవహరించద్దు అన్న. నా దగ్గర తప్పులు ఉంటే మీరు 101% లోపల పెట్టుకోండి, నేను బెయిల్ కూడా తీసుకోను. నా బెయిల్ కూడా ఇవ్వడానికి ఎవరు రారు. కాబట్టి అవన్నీ కూడా మీరు మానుకోవాలి. ఈరోజు అప్రజాస్వామ్య చర్యలు పాల్గొనాలి. నేను ఈ రేవంత్ రెడ్డి గారి పోలీసు చర్యలకు నిరసనగా ఈరోజు సెక్రటరీ దగ్గర పోదామనుకున్న నేను పోను. ఈరోజు ఒక పనిష్మెంట్ ఏం తెలుసా, నేను రంగనాథ్ గారు ఒక 100 ఇల్లు కూడా కొట్టాను. నేను రంగనాథ్ గారి ఇల్లు యూసుఫ్ కూడా పెద్ద చెరువులో ఉందని ప్రూవ్ చేసిన. నేను ఇల్లు గులగొట్టలేకపోవచ్చు, కానీ నేను పనిష్మెంట్ చచ్చిపోయేదాకా ప్రతి మీడియా వాడు పోయి నేను అప్పుడే చెప్పిన, రంగనాథ్ గారు మీ ఇల్లు చెరువులో, అమ్మతో నా ఇల్లు చెరువులో లేదు. మా నాయన 40 ఏళ్ళకి దాని డాక్యుమెంట్లు ఉండే, దానికి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండే, ఎందుకంటే చెరువే. అర్థమైందా? జీవితాంతం అదే నీకు పనిష్మెంట్ అని చెప్పిన. ఈరోజు మీకు పనిష్మెంట్ ఏం తెలుసా? నేను ఈరోజు ఉద్యమాన్ని ఏదైతే రైట్ టు స్పీచ్ ఇచ్చిందో, రైట్ టు క్వశ్చన్ అని ఇచ్చిందో, రైట్ టు యాజిటేషన్ ఇచ్చిందో, రైట్ టు క్వశ్చన్ అని ఇచ్చిందో, ఈరోజు నేను ఆ రైట్ను వినియోగించుకోవాలనుకున్నా. ఏ విధంగానైతే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు వినియోగించుకుండ్రు, ఏ విధంగా ప్రధానమంత్రి గారి ఇంటి గారికి రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేసిండో, ఆ విధంగా నేను కూడా వీళ్ళ హక్కుల గురించి సెక్రటరీ దగ్గర పోయి అడుగుదామనుకున్నా. కానీ హక్కు నీకు లేదంటున్నావు. ఎవరు? రాహుల్ గాంధీ వారసుడు లేడంటుడు, కాంగ్రెస్ పార్టీ వారసుడు లేడంటుడు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి నీకు ఆ హక్కు ఇక్కడ తెలంగాణ లేదంటుండ్రు. ఇక్కడ నీ అంతా పాలన నడుస్తుంది, మాకు ఢిల్లీలో ప్రజాస్వామ్యం కావాలి కానీ ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదంటుండ్రు. కాబట్టి నేను మరి నిజంగా తెలంగాణలో అటువంటి రాజ్యాంగాలు అదే మనకు కల్పించిండ్రా? ఈరోజు నేను బ్రదర్ ఒక ప్రశ్నించే గొంతుగా నేను ఉన్నా. మొన్న కూడా మీరు చూసిండ్రు ఏసీబీ ఆఫీస్ ముందు నన్ను ఎత్తెత్తుకపోయినరు. అక్కడ అట్లా తీసుకుపోయి ఏమన్నా చేస్తే ఆ ప్రశ్నించే గొంతు కూడా ఉండదు. కాబట్టి గొంతు నేను కాపాడుకోవాలనుకుంటున్నా, నా ప్రాణం నేను కాపాడుకోవాలనుకుంటున్నా. అందుకనే నేను ఈరోజు నేను సెక్రటరీ దగ్గర పోను. ఎందుకు పోను అని అంటే, నేను రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటున్నా. రేవంత్ రెడ్డికి నేను అవకాశం ఇవ్వలేను. నువ్వు నా గురించి నన్ను ఏమన్నా చేద్దాం పొడుద్దాం అది చేద్దామని. అర్థమైందా? నేను గట్టిగా నిలబడాలనుకుంటున్నా, గట్టిగా పోరాడదాం అనుకుంటున్నా, నిటారుగా నిలబడదాం అనుకుంటున్నా. కాబట్టి గారు విద్యాశాఖ మంత్రిగా నన్ను రాజీనామా చేయమంటారు, నేను ఎందుకు చేస్తాను, బ్రహ్మాండంగా పరిపాలిస్తున్న విద్యాశాఖను అని అంటున్నారు.
బ్రదర్ ఒకటి చెప్తుంటావా, నీకు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అని అంటారు. అర్థమైందా? పాత సామెత చెల్లని నోటుకు గీతలు ఎక్కువ, గిన్నెన్ని బియ్యానికంటే పొంగుడు ఎక్కువ అన్నట్టు. ఈరోజు బ్రదర్ నేను ఏం చెప్పా, ఆయనను మొన్న నేను జడ్జిమెంట్ పూర్తిగా చదవలేదు అన్నాడు కదా హైదరాబాద్, దాన్ని ముందు పెట్టుకొని ఇంగ్లీష్లో చదవమనబ్బా జడ్జిమెంట్ అంతా, ఏమొద్దు జడ్జిమెంట్ మొత్తం చదువుమాను. అర్థమైందా? కాబట్టి ఈరోజు ఆయన బ్రదర్ ఆయన టైం దగ్గర పడ్డది, ఆయన తీసేస్తున్నారు పక్క, నాకున్న సమాచారం. అర్థమైందా? ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, సాధ్యమైన కొట్టుకుంటుండ్రు. ఈరోజు పూర్తిగా అప్రజా చర్యలా పాల్పడుతుంది. ఆయన దేనికి పనికిరాడబ్బా, నువ్వు విద్యాశాఖ మీద హోంమంత్రి పనికిరాడు. ఒక క్రిమినల్ ఎట్లుంటాడబ్బా, 79 కేసులు ఉన్నాడు, ఎట్లా హోంమంత్రిగా ఉంటాడు? చీఫ్ మినిస్టర్గా ఎట్లుంటాడు? అర్థమైందా? ఏ పదవి దానికి కాదు, ఏ పదవి కూడా అర్హత లేదు నీకు. నేనేమన్నా దొంగనా అని దొంగనే అంటాడు. పోలీసు వాళ్ళు దొరికినప్పుడు నేను దొంగనా, నేను కనబడ్డట, అరే రెడ్ హ్యాండ్ దొరికినోడే ఆ మాటలు అన్నాడు కదా ఈరోజు. కాబట్టి ఈరోజు అప్రజాస్వామ్య చర్యలకు పాల్పడుతుండ్రు. దేనికి కూడా నా బ్రదర్ నాకు వ్యక్తిగతంగా రేవంత్ నాకు మంచి మిత్రుడు, కూర్చొని చాలా కానీ ఈరోజు పబ్లిక్ ఇష్యూస్ కాడికి వస్తాడు. వారు ఎవరైనా సరే తెలంగాణ తెచ్చుకుంది 12 మంది చచ్చిపోయింది. ఈరోజు ఆంధ్ర వాడు వాళ్ళు ఏం మనకేం పెద్దగా ఇదేం చేయాలి, నా జాబ్ క్యాలెండర్ నాకు ఇచ్చిన ఆత్మగౌరవం స్వయం పాలన అన్నాడు. కానీ మనంతో తన్నులు తింటున్నాం కదా, 12 నెలలకే తన్నులు తింటున్నాం. ముక్కులు మూతలు అన్నీ వలిగిపోయినాయి తెలంగాణ ప్రజలై, భూములు పోయినాయి, జాగాలు పోయినాయి, నౌకర్లు పోయినాయి, రిక్రూట్మెంట్ లేదు, అప్పులు పెరిగినాయి. అర్థమైందా? అప్పులు పెరిగినాయి. బ్రదర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను మాట్లాడకుంటే వీళ్ళకి ఒక్క పైసా వచ్చేది కానీ రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళ ముఖం ముందు చెప్తున్నా, ఒక్క పైసా వీళ్ళకి వచ్చేది కాదు, ఒక్క పైసా. అర్థమైందా? ఈరోజు ఆ మాట్లాడే గొంతుకలు దానికి మీరు సాక్ష్యం, పైసలు వస్తున్న వాళ్ళ రాత్రి వీళ్ళ యూనియన్లో పెద్ద చాటపడ. ఈరోజు ప్రభుత్వం 207 సంఘాలు ఒక నోట్ రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసిందంట? ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద హృదయంతో ప్రజాప్రభుత్వం కాబట్టి మనకు 6,000 కోట్లు రిలీజ్ చేసింది అని అన్నారు. నన్ను కోసినా రూపాయి వెళ్ళదని చెప్పి వీళ్ళ మొక్కలకి వెళ్ళిపోయి అడిగితే, నన్ను కోసినా రూపాయి వెళ్ళది అని అడిగిండు. మరి ఆ కోసినా రూపాయి వెళ్ళనంతో 6,000 కోట్లు ఎట్లా వచ్చినాయో చెప్పాలి కదా. ఎవరైనా మాట్లాడినా రిటైర్మెంట్ పైసలు ఎవరు మాట్లాడాలి, ఇది ఒక ప్రాక్టీస్ కాకుండా పోయింది. కాబట్టి ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం కావాలి. ప్రధానమంత్రి ఇంటి ముందు పోయి రాహుల్ గాంధీ ధర్నా చేయడానికి అక్కడ అవకాశాలు రావాలి, దానికి కేసులు ఉండేవి. కానీ ఈరోజు మేము ముఖ్యమంత్రి ఇంటి కాడికి పోయిన కేసులు, సెక్రటరియట్ కాడికి పోయిన కేసులు, ఎక్కడైనా ఏసీబీ ఆఫీస్ ముందు మాట్లాడిన కేసులు, సెక్రటరియట్ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిన కేసులు. అదంటే ఈ స్వేచ్ఛనా ఆ స్వేచ్ఛనా? ఏ స్వేచ్ఛ? అది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి, తెలంగాణ ఇన్ఛార్జ్ చెప్పాలి. నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఇదేనా? దీనికోసమే మన తెలంగాణ తెచ్చుకుంది కూడా మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. కానీ ఈ డిమాండ్ న్యాయమైన డిమాండ్, ఈ న్యాయమైన డిమాండ్ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఎవరు కూడా కాదు అని ఎవరు అన్నారు. ఈరోజు దురదృష్టం ఏం తెలుసా బ్రదర్, ఒక టీచరు, ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు, ఒక వైద్య శాఖ డిపార్ట్మెంటు, ఒక స్కూల్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ కూడా ఏదో ఒక చెలో అసెంబ్లీకో చెలో సెక్రటరీకో వస్తుంది. కానీ ఇక్కడ ఏం తెలుసు, తెలంగాణలో మేము చేసే పోరాటాలకు మా పోరాటం ఆపుతున్న పోలీసులు కూడా లాభాలు అవుతున్నాయి. అర్థమైందా? మా ఆపినా కానీ వాళ్ళకి లాభాలు అవుతున్నాయి, వాళ్ళు కొట్లాడకుండా లాభాలు అవుతున్నాయి. ఈ కొట్టడం ఆపుతున్న వాళ్ళకి లాభం అవుతుంది. అంటే కొంతమందికి మేము చేసే డైరెక్ట్ బెనిఫిట్ అవుతారు, కొంతమంది వాళ్ళు పోరాటం చేయకుండా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి నేను నేరుగా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చెలో సెక్రటరీ ఇచ్చిన పిలుపే ఈరోజు ప్రజా పిలుపు. ఇది నేను ఇచ్చిన పిలుపే విజయానికి. ఇది ఇలా గెలుపు ఓటములు అనేది ఉండదు. అర్థమైందా? ప్రతిదీ మేము అనుకున్న వాణి, మేము మాట్లాడుకున్న మాటలు, మా నినాదాలు, మా స్లోగన్లు ఇది నిజంగా న్యాయబద్ధం అయితే అవి గాలిలోనే ఎక్కడి చేరాలనో అక్కడి చేరుతాయి. ఎవరికి చెప్పాలనో వాళ్ళు చెప్పిపోతాం. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేను నా అసహనాన్ని మరియు నేను అసంతృప్తిని పూర్తిగా వ్యక్తం చేస్తాను నీ పట్ల. ఎందుకంటే నువ్వు ప్రజాస్వామ్యం కాపాడడంలో పూర్తిగా విఫలమైపోయినావు. ఈరోజు ప్రశ్నించే గొంతులకు నువ్వు కంఠాలు బిగిస్తున్నావు. ఈరోజు మాట్లాడకుండా చేస్తున్నావు. ఈరోజు పూర్తిగా నీ పాలన విఫలమైపోయింది, నువ్వు విఫలమైపోయినావు. నీవు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని ఈరోజు నా గొంతు నొక్కే ప్రయత్నం చేసినావు. కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అని చెప్పడానికి దీనికి మించిన ఉదాహరణ మరొకటి అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి తెలంగాణ విషయం వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. నేను సరే అదే ఆంధ్రప్రదేశ్తోనే పోలుస్తా. రేవంత్ రెడ్డి పాపం ఎటువంటి దొంగ తెలుసాపా, జూలై సినిమాలో బ్రహ్మానందంలో ఉంటాడు అన్నాడు. ఏ దొంగతనం చేసినా దొరుకుతాడు. ఈరోజు సరే ఏపీతోనే పోలుద్దాం.
ఏపీలో నో ఫీజు రియంబర్స్మెంట్, ఇక్కడ నో ఫీజు హ్యాపీ రైటా. ఏపీతో ఇంకోటి పడుస్తా, ఏపీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు, మరి నువ్వెందుకు ఇస్తావు జాబ్ క్యాలెండర్? ఏపీలో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్ చేసిండ్రు, మరి నువ్వెందుకు చేస్తలేవు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్? ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి దాదాపు ఒక 100 కంపెనీలకు వైజాగ్కు తీసుకుపోయిండు, మరి నువ్వెందుకు తీసుకెళ్ళొస్తావు వైజాగ్కు? ఇవాళ స్విస్ బ్యాంక్లో దావోస్కు పోయింది కదా, స్విస్ బ్యాంక్లో 18 కొత్త అకౌంట్లు స్విస్ బ్యాంక్లో తెలంగాణ వాళ్ళు తీసుకున్నారు. ఎవరెవరు తీసుకున్నారో చెప్పండి. మీరు పెట్టుబడులు దేనికి పోయిందా? పెట్టుబడులు పెట్టిన 18 అకౌంట్లు కొత్తగా మొన్న 2025 దావోస్కు మన అక్కడ జరిగినటువంటి సమిట్లో తెలంగాణకి వెళ్ళి కొత్తగా 18 అకౌంట్లు, అంటే మినిమం ఒక్కొక్క అకౌంట్ 100 కోట్ల తక్కువ ఇయ్యారు కదా అలా, అంటే ఒక్కొక్కటి మినిమం బ్యాలెన్స్ 100 కోట్లు అర్థమైందా? అంటే అటువంటి 18 అకౌంట్లు క్రియేట్ అయినాయి. ఈ 18 అకౌంట్లు ఎవరి ఎట్లా అకౌంట్ అయినాయి అర్థమైందా? చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఎవరి పైసలు పోయినాయి. కాబట్టి ఈరోజు నువ్వు పోల్చుకో ఏపీతోని. నేను ఏపీతో అంటే ఏపీలో వీళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, ఏది గురూజీ ఉన్నాడు, శిష్యుడు ఇద్దరు ఉన్నారు. సంబంధం లేదు అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. అవునబ్బా, నీకు సంబంధం లేదు, ఈరోజు నీకు సంబంధం లేదని అంటున్నా. మరి అక్కడ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది కదా, ఇవాళ నువ్వు ఇవ్వాలి కదా బ్రదర్. 14 లక్షల మంది ఇక్కడ ఓటర్లు, 14 లక్షల మంది ఐడి కార్డులు. ఈ రాష్ట్రంలో ఉన్న రోడ్ల మీద ఉంటే బిచ్చగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద భిక్షగాడు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. రోడ్డు మీద రోజు తాగే తాగుబోతు కూడా ఈ రాష్ట్ర పౌరుడే. ఎందుకంటే నీకు రోజు ట్యాక్స్ కడతాడు, అదే నీకు రోజు ట్యాక్స్ కడతాడు. కాబట్టి ఆధార్ కార్డు ఉన్నోడు, ఓటర్ కార్డు ఉన్నోడితో నా సంబంధం లేదనద్దు, అందరితో సంబంధం. అదే కదా ఈరోజు రంగనాథ్ గారు ఎన్నో తీసిండ్రు. నువ్వు అర్ధరాత్రి పొద్దున్న 4 గంటలకు పోతావు, శనివారం ఆదివారం చూసుకుంటావు, ఇండ్లల్లో పండుగలకు ఊర్లలో పోయినప్పుడు ఇండ్లలో దొంగతనాలు పడతావు చూడు, అట్లా పోతావు, ఆ ఇండ్లు మొత్తం కూలగొడతావు. ఈరోజు వాడు ఎవడో తెలియదు అన్నట్టు పోతావు. కోర్టు దాని మీదనే సీరియస్ అయింది. ఈరోజు నీ కూల్చివేతల మీద సీరియస్ కాలే. ఈరోజు వీళ్ళు ఎవరు అని కూడా మీరు అనద్దు, వాళ్ళు మన పౌరులే, వీళ్ళు మన పౌరులే. 14 లక్షల మంది రేపు ఈ తెలంగాణ యువ కిరీటాలు, వాళ్ళు యువ కిషోరాలు, అర్థమైందా? వాళ్ళని మనం తెలంగాణ ఏ విధంగా వాడుకోవాలో ఆలోచించాలి. ప్రతి మనిషిని ఈ రాష్ట్రం వాడుకోవాలి. నిర్మాణాలంటే బిల్డింగ్ కూలగొట్టుడు కట్టుడు కాదు బ్రదర్. నిర్మాణాలంటే బతుకు నిర్మించాలి, మనుషులను నిర్మించాలి, ఈరోజు విద్యార్థులను నిర్మించాలి. అదే కదా ఈరోజు నిర్మాణం అంటే, తెలంగాణ నిర్మాణం అంటే అదే. ఆ నిర్మాణం జరగాలి. ఈరోజు ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ళ వరకు నిర్మాణాలు జరగలేదు, కంప్లీట్ డెమాలిషన్ జరిగినాయి. కాబట్టి ఇప్పటికైనా నేను ప్రజాప్రభుత్వం అనిపించుకొని ప్రజలను కలవండి, ప్రజలకు సెకండ్లు ఇవ్వండి, ప్రజలకు రావాల్సిన బకాయిలు మీరు వాళ్ళకి రావాల్సిన హక్కులు వెంటనే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. కొట్లాడంగా మీలాంటి వాళ్ళు నిరుద్యోగులు కొట్లాడంగా ఒక 7,000 ఉద్యోగాలు వేసినట్టున్నారు. దానిపైన ఏం చెప్తారన్న? ఇప్పటికీ అసంతృప్తిగానే ఉన్నది నిరుద్యోగులు. బ్రదర్, ఫస్ట్ అయితే నేను ఆ 7,000 ఉద్యోగులను మీరు వినియోగించుకోమని చెప్తా, అర్థమైందా? 13,000 కోట్లు మనం కొట్లాడదామని చెప్తా. ఫస్ట్ 7,000 ఉద్యోగాలు పడ్డాయి. ఆ 7,000 ఉద్యోగాలు ఈరోజు బ్రదర్ ఒకటి ఏంటంటే, కొంతమంది గుంటనక్కలు ఉన్నాయి వీటిని వాడుకోనికి, అర్థమైందా? గుంటనక్కలు ఉన్నాయి, అవి ఇప్పుడు పడ్డట్టుగా ఎక్కతట్టుగా మీరు చూసుకోండి. కాకపోతే ఇలా 46వ జీవోని ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయాలి. కానీ 13,000 ఖాళీలు కూడా 13 కాదు బ్రదర్, వీళ్ళ స్టాటిస్టిక్స్ తెలియదు. ఇప్పుడు నా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళు 25,000 మంది కదా, అలా 10,000 మంది పోలీసు రిటైర్డ్ అయినారు అబ్బా. ఆల్రెడీ 19,000 ఖాళీలు ఆల్రెడీ ఉన్నాయి. 19 ఉన్న 20,000 ఎంత? 29,000 పోలీసులు ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు తెలుస్తలేదు పాపం. 20,000 అంటున్నారు. 20,000 కాదు, 29. మొత్తం మీ రాష్ట్రంలో ఉన్న ఖాళీలు 33 జిల్లాలు కలిపి 2,67,000 పోస్టులు ఉన్నాయి. ఖాళీలు ఎన్ని ఉన్నాయి? 2,67,000 పోస్టులు ఇయాటికి యాజ్ ఆన్ టుడే ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు ఉన్న పోస్టులన్నీ. పోలీస్ డిపార్ట్మెంట్ టీచర్లు 31,000 ఖాళీలు ఉన్నాయి. పోలీసులు 29,000 పోస్టు ఖాళీలు ఉన్నాయి. అదే డైలీ రిటైర్డ్ అయిన కూడా లెక్క తీసుకుంటే రిటైర్డ్ అయిన 10,000 అన్నప్పుడు నీకు 20,000 మంది అవ్వే ఉండే, 10,000 30,000 పోస్టులు ఈరోజు. కాబట్టి ఈరోజు నిరుద్యోగులు ఖాళీలు నింపే ప్రయత్నం ఎప్పుడైనా మనం చేయాలి. కానీ ఈరోజు పద్ధతిగా కూడా ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాడిని వినియోగించుకుంటా తక్కిన పోస్టులో కూడా మనం ఉద్యమం చేయాలని